కరెక్ట్గా 30 నుండి 35 రోజు వచ్చాక గంబోరా వేస్తాం. దేనికండి? గంబోరా కూడా అది కూడా ఒక గంబోరా అనేది కూడా ఒక జబ్బే. గంబోరా అనేది జబ్బు దానికి వ్యాక్సిన్ వేస్తాం. ఆ వ్యాక్సిన్ వేసేసి 45 రోజులు వచ్చాక మళ్ళీ 35 నుండి 45 రోజులు వచ్చాక కోడి పిల్లకు పాముల మంది వేసి హెల్దీగా మళ్ళీ తోటలో వదిలేస్తామండి. అప్పుడు దాకా మా కస్టడీలో ఉంచుకుంటాం. ఈ 30-35 రోజుల దశ వరకే మా కస్టడీలో ఉంచుకుంటాం. అక్కడ నుంచి మా దగ్గర ఉన్న మనుషులకి తోటలో పంపిస్తే ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఆ వామ్స్ అంటే ఆ పాములు ఎన్ని వేయడానికి కూడా మీ దగ్గర వ్యాక్సినేషన్ తర్వాత బయటకు వదులుతాడు? అవునండి. ఆ తర్వాత ఏమి ఉండవు ఇంకా తర్వాత ఇంకా నెల కంటిన్యూషన్ అండి. ఏం వేస్తారు? ఇప్పుడు ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళాక నెలకి పాముల మందు మళ్ళీ వేసుకుంటాం. ముందు మేరు పాముల మందు అండి. నెల నుండి 45 రోజులకి అది చిన్నపిల్లవని పెద్ద కోడి పుంజావని మాకు సాగనప్పుడు 2 నెలలు పడుతుంటాం. పాముల మందు అంటే నులుపురుగులు లాంటి మందు వేస్తుంటాం. అది వేసేసాక మీకు మనకి ఒక్కో దానికి ఏం చేస్తుంది అంటారు, కంటి నొరగా కట్టుకుంటా కంటి వాపు వస్తుందండి. వాపు వస్తుంది, కంటి నొరగ కడుతుంది, కోడిపుంజులో లైట్గా గొరకు వస్తుందంటే అది కరోజా లక్షణాలు అనేది అర్థమవుతుంది. మనకు అర్థం అవ్వగానే మా ఫ్రెండ్స్ ఉన్న డాక్టర్లకి కోడిపుంజులు అది పిల్లకి కానివ్వండి పెద్దదానికి కానివ్వండి ఇలాగ లక్షణాలు కాపాడుతున్నాయి, మనం ఏం చేద్దాం ఒక్కసారి వచ్చి మీరు చూడాలి అని కబురు చేస్తాం.